సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా వస్తుందంటే చాలు కంపెనీలు హాలిడేస్ కూడా ఇచ్చేస్తుంటాయి. తమిళనాడులో మాత్రమే కాదు మిగిలిన చోట్ల కూడా అదే స్థాయిలో కలెక్షన్లు కుమ్మేయగల సూపర్ స్టార్ రజనీకాంత్. అలాంటి హీరోకు అపజయం లేని లోకేష్ కనకరాజ్ లాంటి దర్శకుడు తోడైతే ఇక అంచనాలు ఎలా ఉంటాయో చెప్పాలా? కూలీ విషయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు విడుదలకు 3 రోజుల ముందు నుంచే ఈ చిత్రం రికార్డుల జోరు కొనసాగుతోంది. బుకింగ్స్ లో కూలీ దెబ్బకు వార్ 2 అస్సలు సీన్ లో కూడా కనిపించడం లేదు. ఇప్పటికే 8 లక్షల టికెట్లు అమ్ముడైపోగా వార్ 2 మాత్రం కేవలం 60,000 టికెట్ల దగ్గరే ఆగిపోయింది. మొన్న కేరళ బుకింగ్స్ ఓపెన్ చేసిన నిమిషాల వ్యవధిలోనే గంటకు 40,000కు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. ఆఫ్లైన్ టికెట్స్ కోసం థియేటర్ల దగ్గర పడిగాపులు కాస్తున్నారు అభిమానులు. కూలీ సినిమాకు పోటీగా వస్తున్న వార్ 2 అయితే కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఇప్పటి వరకైతే బాక్సాఫీస్ దగ్గర పూర్తిగా కూలీ డామినేషన్ కళ్ల ముందు కనిపిస్తోంది. వార్ 2 నిద్ర లేవకపోతే మాత్రం నష్టం మామూలుగా ఉండదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన తర్వాత వార్ 2 సినిమాపై కూడా అంచనాలు భారీగానే పెరిగిపోయాయి. పైగా 2 కాలర్లు ఎగరేసి మరి ఈ సినిమా అద్భుతంగా ఉంటుందని చెప్పాడు ఎన్టీఆర్. మీ అందరికీ వార్ 2 ఏమవుతుందో తెలియదేమో. దాంతో ఫ్యాన్స్ వార్ 2 పై కూడా ఫోకస్ పెడుతున్నారు. మరోవైపు కూలీ మాత్రం ముందు నుంచే రప్పాడిస్తోంది. తెలుగు సినిమాలకు కూడా లేని డిమాండ్ కూలీపై ఉంది. ఎవరికి సాధ్యం కాని రీతిలో రజనీ, లోకేష్ కనగరాజ్ కలిసి రికార్డులు తిరగరాస్తున్నారు. తారక్ ఉన్నా కూడా వార్ 2 కంటే తెలుగులో కూలీ బుకింగ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ సినిమా దూకుడు చూస్తుంటే ఈజీగా ఫస్ట్ డే 100 నుంచి 150 crores మధ్యలో వసూలు చేసేలా ఉంది. మరోవైపు వార్ 2 రేంజ్ ఎక్కడ ఉంటుందనేది చూడాలి. ఇప్పటికే కూలీ 60 కోట్లకు పైగా బుకింగ్స్ రూపంలోనే వసూలు చేసింది. రజనీకాంత్ ఇమేజ్ కు తోడు ఫ్లాప్ లేని లోకేష్ కనగరాజ్ ట్రాక్ రికార్డు కూలీపై అంచనాలను పెంచేసింది. పైగా అందులో నాగార్జున విలన్ గా నటిస్తున్నాడు. ఇది కూడా సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. మార్కెట్ కు బాగా హెల్ప్ అవుతోంది. అన్నింటికీ మించి లోకేష్ గత సినిమాలు ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియో తెలుగులో కూడా మంచి విజయం సాధించాయి. అందుకే కూలీ బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులను తిరగరాస్తోంది. 2 ఏళ్ల కింద వచ్చిన జైలర్ తెలుగు బిజినెస్ కేవలం 12 కోట్లు మాత్రమే. కానీ వచ్చిన వసూళ్లు మాత్రం 48 కోట్లు. ఒక్కసారి రజనీ సినిమా హిట్ అయితే ఇంపాక్ట్ ఎలా ఉంటుందా అనేది జైలర్ చూపించింది. కూలీకి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా అది సృష్టించే సంచలనాలకు ఏ ఒక్క రికార్డు కూడా మిగలదు. ఆగస్టు 14న సినిమా విడుదల కానుంది. అరే